5 lakh రూపీస్కి కార్ లోన్ తీసుకుంటే మీరు మంత్లీ 10,400 రూపీస్ ఈఎంఐ పే చేయాలి. 10 lakh రూపీస్కి లోన్ తీసుకుంటే మీరు 20,800 రూపీస్ పే చేయాలి. 15 lakh రూపీస్ కార్ లోన్ తీసుకుంటే మీరు 31,200 రూపీస్ ఈఎంఐ పే చేయాలి. అండ్ 20 lakh రూపీస్ కార్ లోన్ తీసుకుంటే మీరు 41,600 రూపీస్ మంత్లీ ఈఎంఐ పే చేయాలి. ఇక నేను ఇంట్రెస్ట్ రేట్ 9% తీసుకున్నా అండ్ 5 years తీసుకున్నా. ఒకవేళ మీ సిబిల్ కనుక 750 కన్నా ఎక్కువ ఉంటే మీకు ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ 100% జీరో డౌన్ పేమెంట్తో మీకు లోన్ దొరికే అవకాశం ఉంది. అండ్ ఒకవేళ మీ సిబిల్ కనుక లెస్ దెన్ 750 ఉంటే మీకు 80 to 90% ఆఫ్ బ్యాంక్ ఫైనాన్స్ అయితే దొరుకుతుంది అండ్ బ్యాలెన్స్ మాత్రం మీరు డౌన్ పేమెంట్ చేసుకోవాలి. కార్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, శాలరీ స్లిప్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, అడ్రస్ ప్రూఫ్ అండ్ కార్ కొటేషన్. ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్ వచ్చేసి ఇక్కడ కార్ వాల్యూ, మీ ఇన్కమ్, అలాగే మీ సిబిల్ కూడా చెక్ చేస్తారు. మీరు కార్ లోన్ని మోస్ట్లీ బ్యాంక్స్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ బ్యాంక్లో దొరకకపోతే ఎన్బిఎఫ్సిని రీచ్ అవుట్ అవ్వండి. ఒకవేళ ఇక్కడ కూడా పాసిబుల్ అవ్వకపోతే మీరు లాస్ట్ రిసార్ట్ కింద షోరూమ్ ఫైనాన్స్కి వెళ్ళండి. కొత్తగా కార్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ జీనీ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి. నో నాన్ సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.